చదువుతున్నాను 7వ వచనము. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాం వయసు సుమారు 75 సంవత్సరాలు. అబ్రహాము తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించినప్పుడు ఆ కుమారుని వయసు సుమారు 14 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయని చెప్పి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. 25 సంవత్సరాలు ప్లస్ 15 సంవత్సరాలు మొత్తం కలిపి ఎంత? 40 సంవత్సరాలు. ఇందాక మనం చదివినటువంటి 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన 40 సంవత్సరాల తర్వాత జరిగింది. అనగా మనం 40 సంవత్సరాల తర్వాత చోటు చేసుకున్న సంఘటనను చూసి ఇప్పుడు 40 సంవత్సరాలు వెనక్కి వచ్చేసాం. 40 సంవత్సరాల తర్వాత అబ్రహాము మనం చూసినప్పుడు మనకేమర్థమైంది? తన కుమారుని కంటే దేవుణ్ణి అబ్రహాము బహుగా ప్రేమించాడు. ఎంతగా దేవుని మాట వినేవాడయ్యా అంటే తన కుమారుణ్ణైనా సరే దహన బలిగా అర్పించటానికి కూడా వెనుకంజ వేయనంతగా దేవుని మాటకు లోపడ్డా. 100 6 100 నా జీవితంలో నా కుటుంబంలో దేవుని చిత్తము జరగాల్సిందే. ఆయన ఎస్ అంటే నేను ఎస్, ఆయన నో అంటే నేను నో. అంతగా దేవునికి లోబడి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయాడు. సరే, లెట్స్ గో బ్యాక్ టు అబ్రహామ్స్ ఫార్మర్ లైఫ్ ఆర్ పాస్ట్. అబ్రహాము గత జీవితానికి వెళ్దాం రండి. వచ్చేసాం కదా. అబ్రహాము తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్నాడు. చేస్తున్నాను అబ్రహాం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయ యాత్రను ప్రారంభించిన అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం ఇంట్లో కట్టలా. బలిపీఠం ఎక్కడ కడతారు చెప్పండి? బయటే కడతారు, పబ్లిక్గానే కడతారు. అప్పట్లో అబ్రహాము గుడారంలో నివసించేవాడు. గుడారం బయట సాధారణంగా అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బలిపీఠం కట్టినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, ఏమిటి బలిపీఠం అని చెప్పి. ఇది నా దేవుని కోసం నేను నిర్మించిన బలిపీఠం. ఎవరు నీ దేవుడో? యెహోవా నా దేవుడు. ధైర్యంగా అబ్రహాము సాక్ష్యమిచ్చాడు. ధైర్యంగా సాక్ష్యం ఇచ్చిన అబ్రహాము, ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాము జీవితంలో సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే కరువు వచ్చి పడింది. ఆత్మీయంగా జీవిస్తున్న అబ్రహాము జీవితంలో అర్ధంతరంగా ఆపదొచ్చి పడింది. కరువు రూపంలో కష్టం వచ్చి పడింది. అబ్రహాం ఏం చేయాలి? కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అబ్రహాం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన. అయ్యా, ఎందుకు వచ్చింది కష్టం? ఎందుకు వచ్చింది సమస్య? అంత బాగుందనుకున్నాను, అంత ప్రశాంతంగానే ముందుకు సాగుతూ ఉంది, సడన్గా కరువు వచ్చేసింది ఏమిటి? పూట గడవడం కష్టమైపోయింది ఏమిటి? నేను నా భార్య తిండి తిప్పలేక అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని దేవుని దగ్గరకు వచ్చి తాను తన కష్టాన్ని చెప్పుకున్నట్లయితే దేవుడు ఆ కష్టాన్ని తీర్చేవాడు, లేదా ఆ కష్టాన్ని భరించడానికి శక్తినిచ్చేవాడు. ఈ విషయం బయట భయంకరంగా వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు. ఆ ఉరుములకు మెరుపులకు, ఆ వర్షానికి, ఆ శబ్దానికి, ఈదురు గాలులకు ఆ బిడ్డ ఒక్కసారిగా ఉలికిపడి లేచింది. ఆ కిటికీలో చూస్తూ ఉంటే భయం వేస్తుంది, ఆ మెరుపులకి భయం వేస్తుంది, ఆ ఉరుములకు భయపడిపోతుంది. అలా భయపడిపోయిన ఆ బిడ్డ కాస్త పక్క రూములో పడుకున్న మమ్మీ దగ్గర గబగబా వెళ్ళిపోయింది. మమ్మీ వెళ్ళిపోయింది. ఏంటి నాన్న? మమ్మీ భయం వేస్తుంది మమ్మీ. ఏమైంది? బయట వర్షం కదా, ఈదురుగాలులు, ఆ ఉరుములు మెరుపులు, అవి చూస్తే భయం వేసేస్తుంది మమ్మీ అని చెప్పి గబగబా వచ్చి, మమ్మీ నీ పక్కన పడుకోవచ్చా? పడుకో తల్లి. పక్కనే పడుకుంది. ఏడుపు లేదు, భయం లేదు, ప్రశాంతంగా పడుకుంది. ప్రశాంతంగా పడుకున్న కుమార్తెను చూసి, అమ్మా నువ్వు దేనికి భయపడ్డావు? ఉరుములకు భయపడ్డాను మమ్మీ, మెరుపులకు భయపడ్డాను మమ్మీ, ఆ వర్షపు ఆ శబ్దానికి భయపడ్డాను మమ్మీ. సరే, మరి ఇప్పుడు ఎందుకు ప్రశాంతంగా పడుకున్నా? బయట వర్షం పడుతుందిగా. వర్షం పడుతుంది మమ్మీ, ఉరుములు వస్తున్నాయిగా. ఉరుములు కూడా వస్తున్నాయి మమ్మీ.
మెరుపులు కూడా అవును మమ్మీ, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుస్తున్నాయి, భారీ వర్షం కురుస్తుంది, అలాగే ఎదురుగాళ్ళు వీస్తున్నాయి, నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటికే కదా నువ్వు భయపడిపోయి నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీకెందుకు భయం లేదో? నువ్వు నా పక్కన ఉన్నావు కదా మమ్మీ, నువ్వు నా ప్రక్కన ఉన్నావు కదా మమ్మీ. నీ సన్నిధి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సహోదరి సహోదరులు దయచేసి వినండి. ఉరుములు ఆగిపోయినాయా? ఆగలా. మెరుపులు ఆగలా. భారీ వర్షం ఆగలా. ఎదురుగాలులు ఆగలా. ఇంటి చుట్టూ అలుముకుంది చీకటి. కానీ ఈ బిడ్డ ప్రశాంతంగా ఎందుకుందంటే తన తల్లి తనకు తోడుగా ఉంది కాబట్టి. మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి, మన చుట్టూ కష్టాలు ఉంటాయి, మన చుట్టూ ఆపదలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి, మన చుట్టూ అపజయము తాండవిస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డగా నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే. మర్చిపోవద్దు, అబ్రహాము అటువంటి అనుభవం గుండా వెళ్ళాల్సింది. కానీ చేసింది ఏమిటయ్యా అంటే, కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కడుపు కాలిపోతున్నప్పుడు, చుట్టూ ఉన్న వారి కడుపు నింపలేకపోయినప్పుడు అబ్రహాము తప్పు చేశాడు. ఏమిటి తప్పు అంటే, దేవుని పర్మిషన్ తీసుకోకుండా, ప్రార్థన చేయకుండా ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమిటది? తను ఉన్న చోటు నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి తీర్మానం తీసుకున్నాడు. ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యం. ఐగుప్తును పరిపాలించేటటువంటి రాజు ఫరో సైతానుకు సాదృశ్యం. లోకానికి సైతానుకు సాదృశ్యమైనటువంటి ఐగుప్తు దేశానికి, అలాగే ఫరో దగ్గరికి అబ్రహాం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్న దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు, తన జీవితంలో ఏదైనా కష్టం వస్తే తను దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా అబ్రహాము ఫరోను ఆశ్రయించాడు, ఐగుప్తుని ఆశ్రయించాడు. తన భార్యను, తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ఐగుప్తు తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది ఎంత పాపిష్టి దేశమో, అక్కడున్న వాళ్ళు ఎంత పాపిష్టి వాళ్ళో. తను ఐగుప్తుకు చేరువుగా వెళ్ళినప్పుడు తనకు అర్థమైంది తన జీవితం ఎంత ప్రమాదంలో పడిందో. ఇక్కడ ఆకలి మంటతో అలమటించిపోయాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది తన ప్రాణానికే ప్రమాదం దాపరించిందని. ఎప్పుడైతే తన ప్రాణానికి ప్రమాదం దాపరించిందని అబ్రహాం గమనించాడో, ఎందుకు తన ప్రాణానికి ప్రమాదం దాపరించిందో తెలుసా? అబ్రహాం భార్య శారా బహు అందగత్తె. దేశం కాని దేశానికి వెళ్ళాడు, పరదేశిగా పరాయి దేశం వాడిగా అక్కడికి వెళ్ళాడు. తన భార్య అందంగా ఉంది కాబట్టి అక్కడున్న మనుషులను చూస్తూ ఉంటే, వారి చూపులను చూస్తూ ఉంటే, వాళ్ళ ప్రవర్తనను చూస్తూ ఉంటే అర్థమైపోయింది ప్రతి ఒక్కడు కూడా పైనుంచి కింద దాకా చూస్తూ ఉన్నాడు. వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే, వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే, వీళ్ళ జీవన శైలి చూస్తూ ఉంటే ఖచ్చితంగా నా కుటుంబానికి ప్రమాదం దాపరించింది. నా భార్య మీద వీళ్ళు కళ్ళేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆమె నా భార్య అని చెప్పినట్లయితే నన్ను చంపేస్తారు, నా భార్యను బ్రతకనిస్తాడు. కాబట్టి ఆ రోజు అబ్రహాము తన భార్యను చూసి, నేను బ్రతికుండాలనుకుంటున్నావా, చచ్చిపోవాలనుకుంటున్నావా? అదేంటండి అంత మాట అన్నారు? అంత మాట అన్నారు ఏమిటి? మీరు బ్రతికుండాలండి. నేను బ్రతికుండాలి అంటే నువ్వు ఒక అబద్ధం చెప్పాలి. ఏమిటి అబద్ధం? నేను నీ భర్తను అని ఎవరికి చెప్పొద్దు. అదేంటండి, మీరు నా భర్త కదా, నేను బ్రతికుండాలనుకుంటున్నావా లేదా? మీరు బ్రతికుండాలండి కాబట్టి చెప్తున్నా. నేను ఒకవేళ బ్రతికుండాలి నువ్వు అనుకున్నట్లయితే అబద్ధం చెప్పాలి. నేను నీ భర్తను కాదు, అబద్ధం చెప్పాలి. ఎలా చెప్తానండి? నేను బ్రతికుండాలి నువ్వు అనుకున్నట్లయితే చెప్పో, నేను బ్రతికుండాలని ఆశపడుతున్నాను కాబట్టి అబద్ధం చెప్తాను. మంచి మాట. నేను కూడా అదే చెప్తాను. ఫరో దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. ఎవరో విదేశీయుడు వచ్చాడు, మన దేశాన్ని ఆశ్రయించాడు. అతని దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసాము, ఎవరనంటే తెలిసింది ఆ స్త్రీ అతని సహోదరి అని చెప్పి. వెంటనే ఫరో మనుషులను పంపించాడు. ఎవరు అక్కడ? ఏంటండి ఆ స్త్రీ ఎవరు? నా సహోదరి. ఫరో తీసుకురమ్మన్నాడు. అబ్రహాము తన భార్యను ఆ రోజు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన భార్యను అబద్ధం చెప్పి పంపించేశాడండి. దారుణం, బహుదారుణం. దేవుని మీద ఆధారపడవలసిన వాడు, దేవుని వాగ్దానం మీద ఆధారపడవలసిన వాడు అబద్ధం మీద ఆధారపడి, అదేమిటండి ఎందుకు మన అబద్ధం చెప్పాలి? బ్రతకాలి అంటే చెప్పాలి. ఈరోజు ఒక అందమైన స్త్రీని తన రాజ్యానికి, తన ప్యాలెస్కి ఎందుకు పిలిపిస్తాడు? పెళ్లి చేసుకోవడానికి, ఉంచుకోవడానికే కదండి. ఎంత దారుణం అండి. అబ్రహాం ఆఖరికి
తను చెప్పిన అబద్ధం వల్ల తన కుటుంబము విచ్ఛిన్నం కాబోతుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆఖరికి తన భార్యనే ఆ రోజు ఒక అబద్ధం వల్ల సాగనంపేశాడండి. ఎంత దారుణం! ఇదంతా పరలోకం నుంచి దేవుడు చూశాడు. ఫరోను గద్దించాడు, ఫరో ఆ స్త్రీ జోలికి రావద్దు, ఆ స్త్రీ ఒక మనుషుని భార్య. ఫరోను గద్దించాడు. ఫరో అబ్రహామును పిలిపించి, నువ్వు చేసింది ఏమిటే? నీ భార్య అని చెప్పకుండా నీ సహోదరి అని చెప్పావు, ఆమె నేను పెళ్లి చేసుకుందునేమో, అందుకే కదండి పిలిపించింది. ఒకవేళ ఫరో శారాను పెళ్లి చేసుకున్నట్లయితే ఈ లోకానికి అబ్రహాము ద్వారా ఉదయించవలసిన లోకరక్షకుడు యేసు పుట్టేవాడు కాదండి, జన్మించేవాడు కాదండి. అంత ఘోరము ఆనాడు అబ్రహాము ద్వారా జరగబోయింది. మహాజ్ఞానము కలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? కలుగ చేసుకొని ఫరోను గద్దించాడు. ఫరో అబ్రహామును పిలిపించి, నువ్వు చేసింది ఏమిటయ్యా? ఏ మనిషి నువ్వు? అబద్ధం చెప్పావు. నీ సహోదరిని నీ భార్యను పట్టుకుని సహోదరి అని చెప్పావు. నిజంగా సహోదరి ఏమో అని చెప్పి ఆమె నేను పిలిపించాను. నీలాంటి వాడు మా దేశంలో ఉండడానికి అర్హుడు కాదు, పో బయటికి. తోలేశాడండి అబ్రహామును ఫరో. ఈ మనిషి సంస్కారం లేనివాడు, అబద్ధం చెప్పి తన భార్యనే పోగొట్టుకున్నవాడు. ఇలాంటి వాడు మా దేశంలో ఉండడానికి వీలేదని చెప్పి అబ్రహామును బయటికి తోలేశాడు. ఎంత అవమానం అండి! అబద్ధము ఎప్పటికీ క్షేమము కాదు. అబద్ధాల మీద ఆధారపడి జీవించటము, బ్రతకడము ఎప్పటికీ ఆత్మీయత కాదు. అవమానముతో, సిగ్గుతో అబ్రహాము తిరిగి ఎక్కడికి వచ్చాడో తెలుసా? చదువుతున్నాను, 13వ అధ్యాయం 4వ వచనము. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అక్కడికే వచ్చాడు. ఎలా వచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చాడు. అయ్యా, ఎంత పని చేశాను, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని నీ కాళ్ళు పట్టుకోవడానికి బదులుగా, ప్రార్థించడానికి బదులుగా ఏమిటో తొందరపాటు నిర్ణయంతో ఫరోను ఆశ్రయించాను, ఐగుప్తును ఆశ్రయించాను, పరువు పోగొట్టుకున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా అబద్ధం మీద నేను ఆధారపడి జీవించనయ్యా, నీ మీదే ఆధారపడతాను. దారి తప్పినటువంటి అబ్రహాము తిన్నగా ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడైతే దేవుణ్ణి వదిలేశాడో, దేవుని సన్నిధిని వదిలేశాడో అక్కడికే తిరిగి వచ్చాడు. సహోదరి సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు, ఆత్మీయతను విడిచిపెట్టేసిన వాళ్ళు, పరిశుద్ధతను విడిచిపెట్టేసిన వాళ్ళు, విశ్వాసాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు, భార్యను విడిచిపెట్టేసిన వాళ్ళు, భర్తను విడిచిపెట్టేసిన వాళ్ళు, బిడ్డలను విడిచిపెట్టేసిన వాళ్ళు, సంఘాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు, సాక్ష్యాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిరిగి వచ్చేసేయండి దేవుని దగ్గరికి. ఏం చేస్తాడు దేవుడు? అబద్ధికుడండి. ఇదిగో ఈ అబ్రహాము అబద్ధికుడండి. ఇలాంటి అబద్ధికుడు తన అబద్ధాన్ని బట్టి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి తెగించిన వాడు, తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడినప్పుడు ఇలాంటి అబద్ధికుడును దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప నాయకునిగా మార్చేశాడండి. ఇదే అబద్ధికుడు 22వ అధ్యాయానికి వచ్చేసరికి 40 సంవత్సరాల తర్వాత ఏమయ్యాడో తెలుసా? ప్రపంచానికే ఆశీర్వాదంగా దేవుడు మార్చటానికి మొదటి అడుగులు వేశాడండి. అబద్ధికుడే, కానీ తన జీవితాన్ని సరిచేసుకుని తన బ్రతుకుని దేవునికి అంకితం చేస్తే ఈరోజు ప్రపంచానికే ఆశీర్వాదంగా మారాడు.